బడికి పోతున్నా. బడికి లేదు ఏమీ లేదు, కట్టలు తీసి కట్టగట్టు. పోస్ట్ 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 పోస్ట్. అబ్బా నువ్వా? చాలా భయపడుతుంది. నీకు ఉత్తరం వచ్చినది. పోస్ట్ 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 ఈ పోస్ట్ ఉత్తరంలో ఏముందో ఏమిటో. అసలే నాకు చదువు రాదాయే, ఏమీ రాదాయే. ఈ ఉత్తరం చదువుతూ రానాయనా, ఈ ఉత్తరం చదివి పెట్టు. నువ్వు నన్ను బడికి పంపమంటే పంపలేదు కానీ ఉత్తకం చదవమంటావా? వీడు చదవలేదు ఈ ఉత్తరం. ఈ ఉత్తరం నాకు చదవరాదాయే, ఏమీ రాదాయే. ఇటు పక్క ఎవరైనా పోతారేమో చూద్దాం. ఇంకా ఎవరు రారేమి? అక్కడ నుండి ఒక వ్యక్తి టిప్ టాప్ గా రెడీ అయ్యి వస్తున్నాడు. అతన్ని అడుగుదాం. అయ్యా, జరి ఉత్తరం చదివి పెట్టయ్యా. ఏముందయ్యా అందులో? నువ్వు చదువు, నువ్వు చదువు. వద్దు వద్దు, నువ్వే చదివయ్యా. నాకు ఎట్టాగో చదువు రాదు. దీనికి ఎట్లాగట్లా మేనేజ్ చేయాలి. నువ్వు చదువయ్యా, నువ్వు చదువు. వద్దు వద్దు, నువ్వే చదివయ్యా. ఈ తెలుగులో ఉంది. నేను చదువుకునేది ఇంగ్లీష్ మీడియం, నాకు తెలుగు రాదు. అబ్బాయి చూస్తే టిప్ టాప్ గా ఉన్నాడు కానీ తెలుగు రాదంట. ఇంకా ఎవరైనా వస్తారేమో చూద్దాం. అబ్బో, ఈ రంగయ్యకి దొరికారంటే నా పని అయినట్టే. ఏ లింగయ్య, జరి ఉత్తరం చదివి పెట్టయ్యా. నాకు చదువు రాదు. నువ్వు చదువుకున్నావురా, నాకు తెలుసు. 1వ తరగతిలో బడిలో కూర్చున్నావురా. అప్పట్లో పాస్ అయ్యావురా. చదివి పెట్టరా, చదివి పెట్టరా. వీడు చదవలేదు ఈ ఉత్తరం. ఈ ఉత్తరం ఎవరు చదువుతారో ఏమో. ఈ వ్యక్తి ఎవరో బాగా చదువుకున్నవాడిలా ఉన్నాడు. తన్ని అడిగి చూద్దాం. అయ్యా, జరి ఉత్తరం చదివి పెట్టయ్యా. ఆగియే చదువుతాను. ఏముందయ్యా అందులో? నువ్వు చదువుతావా, నువ్వు చదువుతావా? వద్దు వద్దు, నువ్వే చదివయ్యా. ఏం ఆలోచిస్తున్నావయ్యా? ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాను, గుర్తు తెచ్చుకోవద్దా? జర ఆగయ్యా. ఏం ఆలోచిస్తున్నావయ్యా? నువ్వు చదువుతావా, నువ్వు చదువుతావా? వద్దు వద్దు, నువ్వే చదివయ్యా. నీకు చదవడం వచ్చా రాదా నాకు అర్థమైందిలే కానీ నా ఉత్తరం ఇచ్చి బయలుదేరే. నాకేమో చదవమన్నాడు, చదువుతుంటే వద్దన్నాడు. పోస్ట్ 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 పోస్ట్. చెప్పు. ఉత్తరం చదివి పెట్టయ్యా. సరే. ప్రియమైన అల్లుడు రంగయ్యకు నీ అత్తామామలు రాయనన్నది. నిన్న హాస్పిటల్లో నీ భార్య ఆగండ్రా, చదవనివ్వండ్రా. పొద్దుగాల నుండి ఎవరు దిక్కులేరు. చదివయ్యా. ప్రియమైన అల్లుడు రంగయ్యకు నీ అత్తామామలు రాయనన్నది. నిన్న హాస్పిటల్లో నీ భార్య ఆగండ్రా, చదవనివ్వండ్రా. పొద్దుగాల నుండి ఎవరు దిక్కులేరు. ప్రియమైన అల్లుడు రంగయ్యకు నీ అత్తామామలు రాయనన్నది. నిన్న హాస్పిటల్లో నీ భార్య 2 కవల పిల్లలకు జన్మనిచ్చింది. అమ్మయ్యా, ఇంత మంచి శుభవార్త చెప్తే ఏడుస్తారా? నరండ్రి కదలండి. అందుకే రంగయ్య చదువుకోవాలి. ఒక్కగానొక్క కొడుకునైనా బాగా చదివించు, బాగుపడతాడు. సరే సార్, నేను చదువుకోకపోతే నా ఒక్కగాని ఒక కొడుకునైనా చదివిస్తాను. ఇప్పటికి మంచి నిర్ణయం తీసుకున్నావు. సరే కానీ పోస్ట్ 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 పోస్ట్. బడికి పో, నువ్వైనా బాగా చదువుకో. అలాగే నాయనా.